everyone, welcome to Sumaha's Vlog. So every time, every festival ki mana Rayalaseema vallaina, Andhra vallaina, Karnataka vallaina ఒక్క రెసిపీ చేస్తామండి. అదే ఓలిగా ఒబ్బట్టు బొబ్బట్లు అనమాట. ఇవాళ మన కోసం మా అత్తగారు శనగపప్పుతో ఎలా చేయాలి ఓలిగా అని చూపిస్తారనమాట. మేమైతే మా పుట్టింట్లో కందిపప్పుతో చేస్తామన్నమాట. కాకపోతే ఇవాళ మా అత్త నేను శనగబేళ్ళ ఓలిగా చేస్తా అన్నారనమాట. సో మన ప్రాసెస్ అంతా మా అత్త ఇప్పుడు చూపిస్తారు, చూసేయండి. ఇది రవ్వ అండి. ఓలిగా కోసం మా అత్తగారు చిరోటి రవ్వ 1 కప్పు తీసుకున్నారు. 1 కప్పు శనగపప్పుకు 1 కప్పు చిరోటి రవ్వ తీసుకొని మనము దాన్ని మిక్స్ చేసుకోవాలి. చాలా మంది మైదా పిండి తీసుకుంటారు, మేమైతే చిరోటి రవ్వ తీసుకుంటాము. దానికి కొద్దిగా పసుపు వేసుకొని, పసుపు లేకుండా మాత్రం ఓలిగా ఎప్పుడు పండక్కి చేయకూడదు అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ ప్రిపరేషన్ కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ ఇవ్వాలి. ఇక నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. ఇది రవ్వ కలిపినాను. ఇది ఇలా జోరుగా కొద్దిగా కలుపుకుంటే నానుతుంది. సో ఓలిగ రవ్వ తడిపేటప్పుడు మనకు ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని, ఇదంతా మిక్సింగ్ ప్రాసెస్ లోనే ఒక స్టెప్. తర్వాత దీన్ని రిపీటెడ్ గా మరి ఇది నాని తర్వాత చేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఈ మెటర్ లో మాత్రమే మనము మిక్స్ చేసుకుంటూ ఇలా కలిపితే మనకు రవ్వ అనేది పిండిలాగా ఫామ్ అవుతుంది అనమాట. సేమ్ లైక్ ఈ చిరోటి రవ్వ అంటే మనకి రిఫైన్డ్ బొంబాయి రవ్వ అని అర్థం అనమాట. సో ఇదే ప్రాసెస్ లో మన వేళ్ళన్ని లోపలికి నొక్కుతూ మాత్రమే మనము ఈ చిరోటి రవ్వని కలపాలి. ఇది ఒక 1 to 2 minutes ప్రాసెస్ అనమాట. చూసారా, ఇలా జారుడుగా ఉండాలి. మళ్ళీ ఓవర్ జారుడుగా ఉండకూడదు. ఓవర్ జారుడుగా ఉంటే మనకి స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఇప్పుడు దీని మీద 2 spoons ఆయిల్ వేసి నీట్గా ఈ పిండంతా టకిన్ చేసి మనము వదిలేస్తే అది రెస్ట్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట. చూసారా, నీట్గా ఆయిల్ అంతా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని టకిన్ చేయాలి. మరి ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, చాలా ఇబ్బంది అయిపోతుంది మీకు మేకింగ్ ప్రాసెస్లో. సో చూసారా, జస్ట్ 2 spoons, నేను వేసిన క్వాంటిటీ తక్కువ కదండి, అందుకు 2 spoons సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మినిమం 30 minutes రెస్ట్ చేయాలి. మెయిన్ వై మనము శనగపప్పుని ఇక్కడ మెజర్ చేసి పెట్టుకుందాం 1 కప్లో. దీన్ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. శనగపప్పు వేస్తాం. 3 గ్లాసులు నీళ్ళు వేస్తాను. ఇవి ఉడికిన తర్వాత దీని కట్టు రసం చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేస్తున్నా. స్టవ్ మీద పెడుతున్నా. ఇంకా శనగపప్పు 4 విజిళ్ళు. విజిల్స్ ఏమో అయిపోయింది. ఎంతవరకు ఉడికిందో చూస్తాము తీసి. అయింది. కట్టు ఉంచి ఇంకా అందులో బెల్లం వేయాలి. ఇందులో బెల్లం వేస్తున్నా. వేసి ఇంత కలిగి పెట్టి ఇంకా సన్నగా మంట పెట్టి ఉడికిస్తా. పూర్ణము రెడీ అయిపోయింది. ఇంకా మిక్సీకి వేసుకొని ఓలెక్కు రెడీ చేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలి మిర్చికి. శనగపప్పు బెల్లము ఉడికించినాము. ఇది ఇంకా మిర్చికి వేసుకోవాలి. వేసుకుంటే పూర్ణం అవుతుంది.
ఇదేనండి పట్నంలో ఉండే వాళ్ళ కష్టాలు. పల్లెల్లో ఉంటే హ్యాపీగా రోల్కి వేసుకొని రుబ్బుకునే వాళ్ళము. అట్లాంటివి కూడా ఉండవు కాబట్టి చాలా వరకు మిక్సీలకే వాడతాం అన్నమాట. ఇంకా పూర్ణం అయిపోయినది. ఎస్. అయినా లేదా ఎంతసేపు? ఇంకా లేదప్పా, పూర్ణము ఆరాలా కొద్దిగా. ఆరిన తర్వాత చేస్తా. లేదా ఇప్పుడు కన్నా? ఇంకా రొంతుంటే ఆరిపోతాదప్ప. సరే అయితే మొదలు పెట్టు. చేస్తా. అమ్మయ్యా, ఫైనల్ గా వచ్చేసినాయి. ఇక చివరి ఓలిక ఒకే ఒక పూర్ణముండ ఉంది. అమ్మయ్యా, ఏదిరమ్మ లాస్ట్ కి ఓలిగలు అయిపోయా. Thanks for watching. Subscribe to Sumas Vlogs.